బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సుడాన్లో మళ్ళీ కలకాలం రేగింది. అక్కడ కొనసాగుతున్న హింసాత్మక ఘర్షణల మధ్య ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అంటే ఆర్ఎస్ఎఫ్ మలేషియా ఓ భారతీయ పౌరుడిని కిడ్నాప్ చేసిన ఘటన బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒక జాతీయ ఛానల్కు చేరడంతో విషయం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది. వీడియోలో ఒడిశా రాష్ట్రంలోని జగత్ సింగ్ పూర్ జిల్లాకు చెందిన ఆదర్శ్ బెహ్రా అనే భారతీయుడు ఇద్దరు మలేషియా సభ్యుల మధ్య కూర్చొని కనిపిస్తున్నారు. వారిలో ఒకరు బెహ్రాను మీకు షారుఖ్ ఖాన్ తెలుసా అని అడుగుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. గత 2 ఏళ్లుగా సుడాన్లో సైన్యం మరియు ఆర్ఎస్ఎఫ్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక విదేశీయుడిని కిడ్నాప్ చేయడం పెద్ద సంచలనంగా మారింది. 36 ఏళ్ల బెహ్రాను ఆల్ ఫషీర్ ప్రాంతం నుంచి అపహరించి దక్షిణ డార్ఫర్లోని నైలా నగరానికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆదర్శ్ బెహ్రా 2022 నుంచి సుడాన్లోని సుకారితా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని ఆయన భార్య సుష్మితా బెహ్రా తెలిపారు. తన భర్త క్షేమం గురించి ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనను రక్షించేందుకు ఒడిశా రాష్ట్రం ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై పూర్తి నివేదిక కోరగా ఆర్ఎస్ఎఫ్ మిలీషియా చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇక భారత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఆ భారతీయుడి భద్రతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.